గైస్ రావుస్ ఐఏఎస్ ఘటన తర్వాత ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆర్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ 13 కోచింగ్ సెంటర్లకి సీల్ వేశారు. ఇది జరిగింది ఢిల్లీలో. సో అయితే ఇక్కడ ఏంటి అంటే అసలు ఏం జరిగింది రావుస్ ఐఏఎస్లో అంటే అక్కడ స్టూడెంట్స్ అంతా ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఒకసారిగా భారీగా అదే వరద నీరు అయితే వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే నామ్స్కి వ్యతిరేకంగా వీళ్ళు లైబ్రరీ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ స్టోర్ రూమ్ చేస్తానని చెప్పి నిబంధనల విధంగా చేశారు. అయితే చాలామంది విద్యార్థులు బయటకు వచ్చారు, కానీ ఒక ముగ్గురు రాలేకపోయారు. కొంతమందికి కొంత ఇబ్బందులతో బయటపడ్డారు. అయితే దీనికి సంబంధించి అక్కడ మేయర్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని అండ్ దీని విషయంలో దాదాపు 13 కోచింగ్ సెంటర్స్కి రాజేంద్ర నగర్లో ఉన్న ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఉన్న 13 కోచింగ్ సెంటర్స్ బేస్మెంట్లో నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి 13 కోచింగ్ సెంటర్స్ సంబంధించి దీని అంటే సీల్ వేశారు ప్రస్తుతానికి. దాంట్లో ఏమేమి లిస్ట్ ఆఫ్ ఏమేమి ఉన్నాయని మనం ఒకసారి చూస్తే ఐఏఎస్ గురుకుల్, చాహల్ అకాడమీ, ప్లూటస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, ఐఏఎస్ సేతు, టాపర్స్ అకాడమీ, దైనిక్ సంవాద్, సివిల్ డైలీ ఐఏఎస్, కెరియర్ పవర్, 99 నోట్స్, విద్యాగురు, గైడెన్స్ ఐఏఎస్, ఈజ్ ఫర్ ఐఏఎస్, వీటన్నిటికి కూడా సీల్ వేయడం జరిగింది. కానీ ఇది జరిగింది ఢిల్లీలో కాబట్టి ఢిల్లీలో ఉన్న కోచింగ్ సెంటర్స్ ఈ హడావుడిగా అంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి హడావుడిగా కొన్ని సెంటర్లు సీల్ వేసి ఏదో హడావుడి చేస్తున్నారు. కానీ హైదరాబాద్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకా జరగలేదు. జరిగిన తర్వాత అధికారులు స్పందిస్తారా, లేకపోతే ముందే కోచింగ్ సెంటర్లను తనిఖీ చేసి విద్యార్థుల ప్రాణాలు కాపాడతారనేది వేచి చూడాల్సి ఉంది. జనరల్గా మనం ఎలా ఉంటుందంటే ఎక్కడైనా కానీ ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత కానీ దాని గురించి సీరియస్గా స్పందించరు. అప్పటి వరకు ఏది కూడా సీరియస్గా స్పందించరు అనమాట. సో మనం ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఇలాంటివన్నీ అధికారులు ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో స్టూడెంట్స్ నుంచి అండ్ ఒక చిన్న మనవి ఆ రిక్వెస్ట్, ఇది మీరు ముందుగా ఒక్కసారి క్రాస్ వెరిఫై తనిఖీలు చేసి ఏ ఇన్స్టిట్యూట్ నామ్స్ ప్రకారం నాట్ ఓన్లీ బేస్మెంట్ చనిపోయారు కాబట్టి బేస్మెంట్ గురించే బేస్మెంట్లో వరద వచ్చింది, కొంతమంది విద్యార్థులు వసూలు పాసారని చెప్పి అంతవరకే మనం చెక్ చేయడం కాకుండా హైదరాబాద్లో వాళ్ళ మెయిన్గా సేఫ్టీ నామ్స్ అన్ని స్ట్రక్చరల్గా ఎలా ఉన్నాయి, ఏంటి, వాళ్ళకి ప్రాపర్గా ఎగ్జిట్స్ ఉన్నాయా, ప్రాపర్గా వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఉన్నారా, ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఎగ్జిట్ డోర్ అవన్నీ ఉన్నాయా క్రాస్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఇంకా ఎంతమంది క్లోజ్ చేసినా సీల్ చేసినా ఏమవుతుంది, మళ్ళీ ఒక వారంకో 10 రోజులకో వాళ్ళు మళ్ళీ ఏదో దాని చట్ట ప్రకారం వెళ్ళో లేకపోతే ఇంకోటి చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇన్స్టిట్యూట్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటారు. ఎందుకంటే కోట్లు సంపాదించే వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేస్తే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకోవడం అనేది పెద్ద సమస్య కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఇలాంటి కోచింగ్ సెంటర్స్ ఏమన్నా ఇబ్బంది పడుతూ కనీసం నామ్స్ అనేవి స్ట్రక్చరల్గా ఇవన్నీ తీసుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి అయితే ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ కూడా మీరు కొంచెం గమనించగలరు, కానీ మనం చెప్పలేము. చాలా వరకు స్టూడెంట్స్ కూడా ఎలా అర్థమవుతుందండి, ఇది ఫైర్ సేఫ్టీ ఉందా, ఇది ఎగ్జిట్ ఉందా, ఇది ఎలా అర్థమవుతుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో డెఫినెట్లీ ఒక టాప్ ఎంఎన్సీలో పనిచేసినప్పుడు ఫైర్ సేఫ్టీ అనేది ఎంత ముఖ్యం ఏంటి అనేది నేను డిఎల్ఎఫ్లో మనము వర్క్ చేస్తున్నప్పుడు నేను చూశాను. సో ఎనీవే ఒకసారి చూడండి. ఇదైతే ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ప్రెసెంట్ టెంపరీగా దానికి సీల్ వేశారు, కంప్లీట్లీ క్లోజ్ అయినట్టు కాదు. చాలా క్లారిటీతో చెప్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.